హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీలక్కీ ఛానల్. అబ్బా, ఇలా చెప్పి చాలా రోజులు అయిపోయింది. మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది కదండి. అండ్ నేను మా ఊరు వచ్చేసాను. అబ్బా, ఎండలు ఫుల్ ఉన్నాయండి బాబోయ్. ఈ స్టార్టింగ్ ఎలా ఉంది, ఇంకా 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 పోయే కొద్ది ఇంకా ఇంకా ఎక్కువైపోతాయి. ఇలా ఈ ఎండలు కాస్తున్నాయి, ఏం చేయాలి అని గట్టిగా ఆలోచించి ఒకటి డిసైడ్ అయ్యాను. ఒడియాలు పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఇంకా స్టార్ట్ చేసేసాం. చూసారా, నీళ్ళు పోసి నీళ్ళు ఫస్ట్ కాగపెట్టుకోవాలి. తర్వాత మా అమ్మ గల్లుప్పు, రాక్ సాల్ట్ వేసేసింది. దాంట్లో కారం, అలానే జీలకర్ర కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్న తర్వాత దీంట్లో మనం బాగా మరిగిన తర్వాత పిండి వేసుకోవాలి. అది ఏం పిండి అంటే బియ్యం కడిగి ఆరబోసి తిరగలి ఉంటుంది కదా, తిరగలితో తిప్పి రవ్వలాగా చేసుకున్నామండి. ఆ పిండి అంతా వేసేసుకొని బాగా మనం అరిసెలకి ఎలా తిప్పుకుంటామో అలా తిప్పేస్తూనే ఉంది. తిప్పు రాజా తిప్పు. ఆ టైప్లో మా నాయనమ్మ తిప్పేస్తుంది. మా అమ్మ ఆ రవ్వలాగా ఉందంతా వేసేస్తుంది. చూసారా, ఏంటబ్బా వీళ్ళు పసుపు వేయలేదు కానీ ఎల్లో కలర్లో ఉంది ఏంటి అనుకుంటున్నారా? మనం జీలకర్ర బాగా మరగపెట్టాం కదా, నీళ్ళు బాగా బాయిల్ అయ్యేటట్టుకు, అందుకనేసి అది ఎల్లో కలర్లో మారిపోయింది. అలానే కొన్ని వాటర్ కూడా పక్కన తీసి పెట్టుకున్నాం, ఒకవేళ గట్టి అయితే వేసుకోవడానికి ముందు జాగ్రత్త ఫ్రెండ్స్. ఇలా తిప్పుతూ ఉండడం వల్ల అది గడ్డ కట్టకుండా బాగా లూజ్గా వస్తుందని తిప్పుతున్నారు. అలా మధ్యలో ఒక్కసారి ఆపామా అంటే గడ్డలు కట్టిపోతుంది. మనం ఇలా చిప్స్ అవి వడియాలు పెట్టేటప్పుడు చాలా కష్టమైపోతుంది మనకి. అందుకే అలా తిప్పుతూనే ఉండాలి, చాలా కష్టం. వాళ్ళకంటే బాగా అలవాటు కాబట్టి బాగా తిప్పుతారు. మా నాయనమ్మకి ఇంకా బాగా అలవాటు. అరిసెలు చేసేటప్పుడు కూడా పాకం చేసేటప్పుడు కూడా మా నాయనమ్మే బాగా గట్టిగా తిప్పుతుంది. భలే తిప్పుతుంది ఉంటలు కట్టకుండా. ఇది కూడా మాకు కొద్దిగా లైట్గా కొన్ని ఉంటలు వచ్చాయి అంతేను, ఎక్కువేం పెద్దగా రాలేదు. చేసేటప్పుడు ఏ పిండి సరిపోదేమో అనుకుంటూ చేసాము, కానీ కరెక్ట్గా సరిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ కొద్ది కూడా వాటర్ మిగలలేదు, పిండి మిగలలేదు, కరెక్ట్గా సరిపోయాయి చేయడం. ఇదంతా బాగా ఉడకాలి అంటే రవ్వ వేసాం కదా, రవ్వ బాగా మెత్తగా ఉడికేదాకా ఉడకబెట్టాలి. ఆ వాటర్కి దానికి సరిపోతుంది కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే మనం. అండ్ అలానే ఈ టైంలోనే కొద్దిగా సాల్ట్ కూడా చెక్ చేసుకుంటే సరిపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇంకా మనం వడియాలు పెట్టడానికి సిద్ధం అవ్వాలి, ఎందుకంటే ఇది రెడీ అయిపోతుంది. మనం చక్రాలు అలా ఒత్తుకుంటాం కదా, అలాంటి వాటితోటి పెట్టుకోవచ్చు. నేను ఇంకా ఒక టైపే మామూలుగా పెళ్ళి కాకముందు అయితే చాలా అదే ప్లేట్స్ అన్ని మారుతూ రకరకాలుగా పెట్టేదాన్ని. ఇక్కడ మా ఆయన వీడియో తీస్తున్నాడు చూడండి, మా ఆయన కష్టం. వీడియో తీయటం చాలా కష్టం తెలుసా. ఇలా ఫుల్ డే ఎండబెట్టుకున్న తర్వాత ఆ క్లాత్ని కొద్దిగా వెనక్కి తిప్పి పైన లైట్గా వాటర్ చల్లి ఇవన్నీ తీసేసేయాలి. ఒక్కొక్కసారి ఈజీగా వస్తే ఒక్కొక్కసారి రావు. నిదానంగా జాగ్రత్తగా ఈరక్కుండా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇంకా కొద్దిగా పచ్చి అనుకుంటే నెక్స్ట్ డే కూడా ఎండబెట్టుకోవాలి. నెక్స్ట్ డే కూడా అలా ఎండలో కొద్దిసేపు పెడితే బాగా గలగలా ఎండుతాయి, ఇలా కరుం అంటాయి చిప్స్ లాగా. ఇంకా వేపేసుకోవడమే అయిపోతుంది. అండ్ చింతపండు ఇది ఆర్గానిక్ అని కూడా చెప్పచ్చు. యాక్చువల్లీ దీనికి 1 day ముందే పైన పొక్కంతా తీసేసారు. పొక్కంతా చింతకాయలకి అన్నీ తీసేసేసి వాటిని ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు ఎండలో పెట్టేసి ఇలా దబ్బరంతో కానీ లేకపోతే ఇలా బండతో కానీ కొట్టి పీల్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేస్తారు. ఇంకా మన చింతపండు అప్పుడు రెడీ అయిపోతుంది. ఎండలో పెడితే గట్టిగా ఉంటుంది అంటారు. ఎండలో పెట్టి పైన గల్లుప్పు కూడా చల్లేసి బాగా అణిచి పెడతారండి. ఇక్కడ మా నాయనమ్మ మా అమ్మమ్మ పీల్ చేసి తీస్తున్నారు గింజలు. నేను కూడా కొద్దిసేపు చేశాను, కానీ వీడియో తీయలేదండి. అండ్ ఇది మీ అందరికి గుర్తే ఉంటుంది, కొంతమందికి గుర్తుంటుంది. మజ్జిగ కవ్వం చాలా పెద్దది. అప్పట్లో మా పెద్దవాళ్ళు మజ్జిగ చిలికేవాళ్ళంట. అప్పుడు ఇంకా కుండల్లో చిలికేవాళ్ళు, చాలా కష్టం. ఇప్పుడు నేను మాత్రం మీగడ చిలుకుతున్నాను వెన్నపూస కోసం. అండ్ బాయ్ గైస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.